ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇన్ని రోజులు మీకు అబద్ధం చెప్తూ మీ ముందు మంచివాళ్ళ నటిస్తూ నాటకాలు ఆడుతున్నాడు బావా. వాడి నటనంతా ఆస్తి దక్కించుకోవాలనే తప్ప శ్రీవల్లి మీద కానీ ఇంట్లో వాళ్ళ మీద కానీ ఎటువంటి ప్రేమ లేదు. త్రిదేవ్, నా కూతురు చెప్పింది నిజమేనా? నిన్నే అడిగేది. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. నా తమ్ముడు అలాంటివాడు కాదు మావయ్య. శ్రీవల్లి అనవసరంగా వాడి మీద నిందలు వేస్తోంది. నేనే నిందలు వేయట్లేదు వదినా, నిజమే చెప్తున్నాను. నిజమే అయితే ఈ విషయం ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఆస్తి నీ నుంచి చేజారిపోతుందనా? ఆ విషయం అడగండి నాన్న. అవునమ్మా, ఇంత జరిగితే అప్పుడే నాతో ఎందుకు చెప్పలేదు? నాన్న, అది ఎందుకంటే అది అబద్ధం కాబట్టి. తనకి మా తమ్ముడి పేరు మీద ఆస్తి రాయడం ఇష్టం లేదు మావయ్య. ఆస్తి తన పేరు మీదే ఉండాలనుంది. శ్రీవల్లికి ఆస్తి మీద ఎప్పుడూ ఆశ లేదు. బావే తనకి ఆ బాధ్యత ఇచ్చాడు. ఎప్పుడు ఎవరికి ఆస్తి మీద ఆశ ఉంటుందో ఎవరని చెప్పలేం కదా. అలా ఆశ పుట్టే ఇప్పుడు ఇలా మా తమ్ముడి మీద అబద్ధాలు చెప్తుంది. శ్రీవల్లి, నాకు ఆస్తి వద్దని మావయ్య గారికి చెప్తూనే ఉన్నాను. కానీ మావయ్యే బలవంతంగా నా పేరు మీద రాయాలనుకుంటున్నారు. ఆస్తి నీకే కావాలని చెప్తే మీ నాన్నగారు నీకే ఉంచుతారు కదా. దానికెందుకని నన్ను చెడ్డవాణ్ణి చేస్తున్నావు? నా మీదిలా నిందలు వేయడం వల్ల నీకేమొస్తుంది? నిన్ను ప్రాణంగా చూసుకుంటున్నందుకు, ఇంతలా ప్రేమించినందుకు నువ్వు నాకిచ్చే బహుమానం ఇదా? నాన్న, నేను చెప్పేది అబద్ధం కాదు, నిజం. నేనేంటో మీకు బాగా తెలుసు. నన్ను నమ్మండి నాన్న. నిజమంటానికి నీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. ఉంటే చూపించు. అప్పుడే నాన్న త్రిదేవికి పనిష్మెంట్ ఇస్తాడు. శ్రీవల్లి, నువ్వు చెప్పేది నిజమో త్రిదేవ్ వాళ్ళు చెప్పేది నిజమో? ఏది నమ్మాలో ఎవరిని నమ్మాలో నాకేం అర్థం కావట్లేదు. బావా, త్రిదేవ్ చెడ్డవాడు అనడానికి సాక్ష్యం ఉంది. ఏంటా సాక్ష్యం? చెప్పులాడు. కమిషనర్ గారే బావా. కమిషనర్ గారా? అవును బావా. ఒకసారి మీరు ఆయనకు ఫోన్ చేసి కిడ్నాప్ విషయం, త్రిదేవ్ విషయం అడగండి. ఆయనే మీకు అంతా చెప్తారు. ఏమండి,
అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. మీరు వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేయండి. హలో కమిషనర్ గారు, మొన్న మా అమ్మాయిని కిడ్నాప్ చేసింది మా అల్లుడేనా? అవునా? మరి మీరు నాకు అలా చెప్పారేంటి? మమ్మల్ని కాపాడుకోవాలని మా అమ్మాయి మీ చేత అలా చెప్పించిందా? ఓకే సార్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇప్పుడైనా అర్థమైందా నాన్న ఇతని నిజ స్వరూపం ఏంటో? నీ భర్త గురించి మాకు చెప్పకుండా ఇంతకాలం నీలో నువ్వే నరకం అనుభవించావా తల్లి? నేను నీ మనసును అర్థం చేసుకోలేకపోయానమ్మా. కన్న తల్లినయ్యుండి నేను కూడా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. మొన్న గుళ్ళో నువ్వు ఇతని దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి ఇష్టపడినప్పుడే నాకు అనుమానం వచ్చిందమ్మా. అప్పుడు కూడా నువ్వు నిజం చెప్పకుండా వీణెందుకు వెనకేసుకొచ్చావు? నీకు నాన్నకి నిజం తెలిస్తే తట్టుకోలేరని, మీ ఇద్దరికి ఏమవుతుందరని భయపడి నిజం దాచిపెట్టానమ్మా. కానీ ఈరోజు చెప్పక తప్పలేదు. వీడు రాక్షసుడు బావా. అమెరికాలో ఉన్న హాస్పిటల్లో తాగి వైద్యం చేసి ఒక చిన్న పాప మరణానికి కారణమయ్యాడు. ఛ, వీళ్ళు ఎంత కూడా పశ్చాత్తాపం లేదు బావా. రే, ఎందుకు చేసావురా? నా కూతురి జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా ఆస్తిని కాజేయాలని చూసావా? నీ ప్రాణం తీస్తాను, నీ ప్రాణం తీస్తాను. నిన్ను నాన్న కూల్ మావయ్య, కూల్. ఆవేశపడకండి, గుండెపోటు వస్తుంది. నా గురించి మొత్తం తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుకుందాం. హ, అవును, ఇదంతా ఆస్తి కోసమే చేశాను. అయితే ఇప్పుడేంటి? రే, నిన్ను కన్న కొడుకు కంటే ఎక్కువగా చూశాం కదరా. మమ్మల్ని ఇంత మోసం చేయాలని చూస్తావా? నేను మిమ్మల్ని అలా చూడమని ఏమన్నా అడిగానా? మీరే నన్ను మహాత్ముడు, దేవుడు అంటూ నెత్తిన పెట్టుకున్నారు. హ, అది నా తప్పు కాదే. చిచి, నువ్వు మనిషివి కాదురా, పశువు కంటే హీనమైన వాడివి. మీరు ఎన్ని తిట్టినా ఐ డోంట్ కేర్. అసలు మీకు ఇంకో విషయం చెప్పనా? మీ ముద్దుల కొడుకు దినేష్ ఎలాంటి ఫ్రాడ్ చేయలేదు. హ, నేనే వాణ్ణి ఇరికించి ఇంట్లో నుంచి బయటికి పంపించేలాగా చేశాను. ఎందుకంటే ఈ ఆస్తి నాకు మాత్రమే దక్కాలని. మా అన్న నిజాయితీ గురించి నాకెప్పుడు తెలుసురా. ఈ తప్పు నువ్వే చేసావని కూడా నాకు తెలుసు. ఈ రోజుతో నువ్వు చేసిన పాపాలకి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు. నేను శిక్ష అనుభవించటమా? హ, అది అస్సలు జరగదు శ్రీవల్లి. ఏ ధైర్యంతో నువ్వు అలా మాట్లాడుతున్నావురా? ఒక పసిబిడ్డ ప్రాణం తీసి ఇన్ని దారుణాలు చేసి నా కూతుర్ని ఇంత ఇబ్బంది పెట్టిన నిన్ను వదిలిపెడతాననుకుంటున్నావా?
నిన్ను పోలీసులకు పట్టించి జీవితాంతం జైల్లో చిప్పకూడు తినేలా చేస్తా. మీరు ఆ పని చేయలేరు మావయ్య. ఎందుకంటే నేను మీ అమ్మాయి మెడలో తాళి కట్టిన భర్తని. ఆ విషయం మర్చిపోకండి. నన్ను జైలు పాలు చేస్తే పోయేది మీ పరువే, మీ అమ్మాయి జీవితమే. భర్తగా నా దృష్టిలో నువ్వెప్పుడో చచ్చిపోయావు. విధవరాలిగానైనా బతుకుతానేమో కానీ నీతో జీవితం పంచుకోవటం అనేది జరగని పని. నేను కూడా నిన్ను భార్యగా ఫీల్ అవడం లేదు, కేవలం నా బానిసగా మాత్రమే చూస్తున్నాను. మర్యాదగా ఆస్తి మొత్తం నా చేతిలో పెట్టి బుద్ధిగా నేను చెప్పినట్టు విను. లేదంటే మీలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. ఏం మాట్లాడుతున్నావు? నిన్ను పిల్లనిచ్చిన మామాను ఊరుకుంటే నన్నే కొడతావా? ఇది కళ. నేను త్రిదేవ్ గురించి నిజం చెప్తే కళ్ళలో వచ్చినట్టుగానే జరుగుతుందేమో. నో, అలా జరగకూడదు. అమ్మ నాన్నలకి ఏం జరగకూడదు. వాళ్ళకి ఏం కాకూడదంటే నేను నిజం చెప్పకూడదు. అలా అని ఈ ఆస్తిని కూడా వాడికి దక్కనివ్వకూడదు. అది జరగాలంటే ముందు అమ్మ నాన్నకి వాడి మీదున్న నమ్మకాన్ని ఎలాగైనా పోగొట్టాలి. వాడు చెప్పేవన్నీ అబద్ధాలని నిరూపించాలి. అమ్మా నాన్నల దగ్గర ఇంకా మంచి పేరు సంపాదించుకోవటానికి వాడు ఎప్పుడూ ఏదో ఒక అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడు చెప్పే అబద్ధాల్ని నిరూపించగలిగితే చాలు, వాడే డైరెక్ట్గా దొరికిపోతాడు. ఏంటమ్మా, ఏం చూపిస్తున్నావు? నాన్నక ఫోటో చూపిస్తున్నాను. ఇది బాగుందా? నాకు అది నచ్చింది. నాకు ఇదే అత్తయ్య, నచ్చింది. మావయ్య, మీరిద్దరూ ఒకసారి ఇట్టండి. ఇక్కడికొచ్చి నిలబడండి. ఎందుకు బాబు? రండత్తయ్య చెప్తాను. వీడు మళ్ళీ ఏదో డ్రామా స్టార్ట్ చేసినట్టున్నాడు. ఏం చేయబోతున్నాడో? చూస్తావు కదా, టెన్షన్ ఎందుకు? మీ అమ్మా నాన్నల్ని ఎలా ఇంప్రెస్ చేస్తానో చూడు. ఇప్పుడు చెప్పండి అల్లుడు గారు, విషయం ఏంటి? ఏం లేదు మావయ్య, ఈరోజు మా అమ్మా నాన్నల పెళ్లి రోజు. అవునా బాబు? అవునత్తయ్య, అమ్మా నాన్నలకి షష్ఠి పూర్తి చేయడం ఎంత గొప్పగా ఉంటుందో దాని విలువేంటో శ్రీవల్లి కారణంగానే నాకు తెలిసింది. కానీ స్టేట్స్లో అంతా వెస్ట్రన్ కల్చర్ కదా, ఈ షష్ఠి పూర్తి లాంటివి అక్కడ ఎవరూ చేయరు. అందుకని మా అమ్మా నాన్నల పెళ్లి రోజు సందర్భంగా మీ ఇద్దరికి కొత్త బట్టలు తీసుకొచ్చాను. మీకిస్తే మా అమ్మా నాన్నలకి ఇచ్చినట్టే నేను ఫీల్ అవుతాను. దూరంగా ఉన్న మా అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకోలేకపోయినా దగ్గరున్న మీ ఆశీర్వాదం తీసుకుంటే సరిపోతుంది. శ్రీవల్లి, రా. ఏంటి అలా చూస్తున్నావు? ఇద్దరం కలిసి అత్తామావయ్యల దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం. రా. పిల్ల పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. ఎలా ఉంది నా ప్లాన్? లేమ్మా, లే బాబు.
నీలాంటి కొడుకున్నందుకు మీ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు బాబు. ఆర్తి వదినా, ఆర్తి వదినా, వదినా. వస్తున్నా. ఇదేంటి అక్కని పిలుస్తుంది? ఏం శ్రీవల్లి? ఆ, ఈరోజు అత్తయ్య మావయ్యల పెళ్లి రోజు అంట కదా. ఏ అత్త మామల్ది? ఆ, అదే వదినా, మీ అమ్మా నాన్నలది. మా అమ్మ నాన్నలదా? అవునక్క, ఈ రోజు మన పేరెంట్స్ మ్యారేజ్ యానివర్సరీ కదా, మర్చిపోయావా? అవును కదా, మర్చిపోయాను తమ్ముడు. ఏంటి వదినా, ఆడపడుచువి, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఈయన గుర్తుపెట్టుకున్నాడు. సిస్టర్కి టైంకి తినడం తప్ప మిగతా విషయాలు పెద్దగా గుర్తుండవు అనుకుంటా. అవినాష్, వర్క్ బిజీలో అప్పుడప్పుడు కొన్ని విషయాలు మర్చిపోవడం కామన్. సిస్టర్ అంత బిజీగా ఏం వర్క్ చేస్తుంది బావగారు? ఏమండి, మీరు కాస్త ఊరుకోండి, నోరు మూసుకోండి. ఓకే. అంటే వదినా, అత్తయ్య మావయ్య వాళ్ళకి విషయం చెప్పలేదు కదా, అందరం కలిసి వాళ్ళకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్దాం. త్రిదేవ్, అత్తయ్య మావయ్య వాళ్ళకి ఫోన్ చేయి. ఏంటి అలా చూస్తున్నావు? ఫోన్ చేయి. ఇప్పుడా? అవును, ఇప్పుడే. మేం కూడా మీ అమ్మ నాన్నలకి విషెస్ చెప్తాం బాబు. చెయ్యండి, వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఇలా మేనేజ్ చేస్తావురా? చేయలేవు కదా, దొరికిపోయావు. త్రిదేవ్, నేను ఫోన్ చేయమంది మీ అమ్మ నాన్నలకే కదా, వాళ్ళ నెంబర్ డయల్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నావేంటి? అందరూ వెయిటింగ్ ఇక్కడ, తొందరగా చెయ్యి. చేస్తున్నాను. బాబు, నువ్వాగు. ఇప్పుడు అమెరికాలో అర్ధరాత్రి అయి ఉంటుంది కదా, ఈ టైంలో ఫోన్ చేసి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు చెప్పు? పర్వాలేదు నాన్న, అకేషన్ కదా, వాళ్ళు మేలుకునే ఉంటారు. వద్దులేమ్మా, ఒకవేళ పడుకొని ఉంటే బాగుండదు. రేపు పొద్దునే ఫోన్ చేసి మాట్లాడొచ్చులే. అలాగే మావయ్య, మీరు చెప్పినట్టు ఇప్పుడు చేయటం బాగుండదు. యాక్చువల్గా నేను అదే అనుకున్నాను, కానీ మీకు ఎలా చెప్పాలో తెలియలేదు. ఇందులో మొహమాట పడ్డానికి ఏముంది బాబు, నువ్వేం చెప్పినా మేము కాదను. ఏంటి శ్రీవల్లి, అలా విసురుగా వచ్చేసావు? డిసప్పాయింట్ అయ్యావా? ఏంటి అంత సీరియస్గా చూస్తున్నావు? నన్ను కొట్టాలన్నంత కోపంగా ఉందా? ఉంటుంది. మనం ఓడిపోతున్న ప్రతిసారి మన చేతకానితనం కోపంగా మారుతుందంట. ఇప్పుడు నీకు నా మీద ఎంత కోపం వచ్చినా దాన్ని కళ్ళల్లో చూపించడం తప్ప నన్ను కొట్టలేవు కదా. అవునా? మొన్న నేను కొట్టింది అప్పుడే మర్చిపోయావా? ఆ రోజు నేనేదో ఏమర్పాటుగా ఉండడం వల్ల నువ్వు నన్ను కొట్టగలిగావు, లేకపోతే నన్ను టచ్ కూడా చేసేదానివి కాదు. దెబ్బతిన్న ప్రతివాడు ఇలాగే చెప్తాడు మిస్టర్ త్రిదేవ్. అవునా? ఛాలెంజ్లో ఓడిపోతావని తెలిసినా కూడా నీలో పొగరు ఏమాత్రం తగ్గట్లేదు. నేను ఓటమిని ఒప్పుకోను. కానీ నువ్వు ఒప్పుకునేలా నేను చేస్తాను. నీ పొగర్ని దించుతాను. ఇంపాసిబుల్. మంచి మీద చెడు ఎప్పటికీ గెలవదు, అది గుర్తుపెట్టుకో. ఇలాంటి సూక్తులు గెలవటం చేతకాని వాళ్ళే చెప్తారు, అది నువ్వు తెలుసుకో. ఇందాక మీ నాన్న దగ్గర నేను చెప్పిందంతా అబద్ధమని నిరూపించాలని చూసావు. నిజం చెప్పాలంటే నేను కూడా ఒక క్షణం పాటు చాలా టెన్షన్ పడిపోయాను. కానీ చివరికేమైందో నువ్వే చూసావుగా. మీ నాన్నే నాకు ఫేవర్ చేసి ఫోన్ చేయొద్దని చెప్పాడు. నేను దొరికిపోతానేమోనని ఎగ్జైట్ అవుతున్న నీ మొహంలో సడన్గా నిరాశ చూసి నీ మీద నాకు జాలి వేసింది. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. అంతా నాకు అనుకూలంగా భలే కలిసొస్తుంది. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ కదా, అందుకే అలా జరిగినట్టుంది. అదేదో పెద్ద సక్సెస్లా ఫీల్ అవ్వకు. ప్రతిసారి సిచ్యువేషన్
నీకనుకూలంగా వస్తుందని అనుకోకు. కలిసిరాని కాలాన్ని కూడా నాకు అనుకూలంగా మార్చుకోగలిగే సత్తా నాకుంది. దట్ ఈస్ త్రిదేవ్. ఇలాగే అనుకుంటూ ఉండు, ఏదో ఒకరోజు అడ్డంగా దొరికిపోతావు. అప్పుడు నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకో. ఇప్పటికే నేను వేసిన వలలో చిక్కుకొని గిలగిలా కొట్టుకుంటున్నావు. అయినా ఇంత నమ్మకంతో ఎలా మాట్లాడగలుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు గెలిచే అవకాశం దాదాపు 0. నన్ను ఎలా ఓడించగలనుకుంటున్నావు? చిన్నప్పటి నుంచి నేను ఎన్నో ఎదురు దెబ్బలు తిని లైఫ్లో వచ్చిన పెద్ద పెద్ద సమస్యల్ని సైతం సాల్వ్ చేసుకున్నాను. నాకే నువ్వు లెక్క కాదు. ఆఖరి నిమిషం వరకు పోరాడైనా సరే ఈ సమస్యని కూడా పరిష్కరిస్తాను. ఎలా చేస్తాను, ఏం చేస్తాను అనేది నేను నీలా మాటలు చెప్పను, చేతలు చూపిస్తాను. అప్పుడు నేను కొట్టిన దెబ్బకి నీ మైండ్ బ్లాకే పిచ్చి పడుతుంది. అప్పటి వరకు నీ అదృష్టానికి మురిసిపోతూ ఎంజాయ్ చెయ్. శబాష్! ఆడది అంటే నీలా ఉండాలి. నువ్వు నా శత్రువైనా నీలో ఉన్న కాన్ఫిడెన్స్కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆపోజిట్ పర్సన్ ఇలా స్ట్రాంగ్గా ఉంటే గేమ్లో మజా వస్తుంది. అలాగే నీ మాటలు వింటుంటే కోపానికి బదులుగా కిక్ వస్తుంది. నువ్వన్నట్టు నాకు ప్రతిదీ చెప్పి చేయడం అలవాటు. నెక్స్ట్ నేను చేయబోయేది చెప్తాను, విను. ఆస్తి రాగానే నేను ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతాను. స్టేట్స్లో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తాను. నాకు తెలిసి మీ బాబు ఈ 2-3 రోజుల్లో ఆస్తి నా పేరు మీదకి మార్చేస్తాడు. ఇంకా తొందరగా మార్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. నేను స్టేట్స్కి వెళ్ళాక నువ్వు మీ అమ్మా నాన్నలకి చెప్పాలనుకుంటున్న నిజాలన్నింటినీ నేనే స్వయంగా ఫోన్ చేసి మీ నాన్నకు చెప్తాను. ఆ తర్వాత మీ ఇద్దరు కుళ్ళి ఏడుద్దురు గాని మీ నాన్నని ఎలా ఓదార్చాలో ముందే ప్రాక్టీస్ చేసుకోండి. గుడ్ లక్. ఏవండి, ఏంటి మీరు చేస్తున్న పని? ఇది ఇల్లు అనుకుంటున్నారా, బార్ అనుకుంటున్నారా? మీరిలా చేయటం నాకేమీ నచ్చట్లేదండి. మీరు తాగుతారా తాగరా అనేది మీ ఇష్టం. దాని గురించి నేను అస్సలు పట్టించుకోను. ఏంటమ్మా, ఏం జరిగింది? చూడండి నాన్న, మీ అల్లుడి గారి భాగవతం.